పెరియార్ రామస్వామి. ఈయన్ని చరిత్ర ఎంతో గుర్తుపెట్టుకోవాలి. ఈయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కాదు. ఈయన చేసిన పోరాటాలు ఏంటి, అసలు ఈయన ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులో జన్మించాడు. ఈయన పుట్టుకతోనే శూద్రుడు. ఈయన అప్పట్లోనే చాలా అంటరానితనాన్ని, చాలా అసమానత్వాన్ని ఫేస్ చేసి ఎన్నో అవమానాలు పొందాడు. ఒకసారి కాశీలోని విశ్వనాథుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక అవమానం జరిగింది. అప్పటి నుంచి ఈయన ఒక నాస్తికుడిగా మారిపోయాడు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని, అందులోని కుల వ్యవస్థను అసహించుకున్నాడు. మరి ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వతంత్రం కొరకు పోరాడాడు. ఆ తర్వాత స్వతంత్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడాడు. అన్ని కులాల వారికి సమానంగా దేవాలయ ప్రవేశం ఉండాలని చాలా అంటే చాలా వాదించారు. 1937లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు పెరియార్ తన పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి చివరికి హిందీ బోధను విరమింపజేశాడు. ఆ తర్వాత ఈయన ద్రావిడర్ కళగం అనే పార్టీని తమిళనాడులో స్థాపించాడు. ఈయన ఒక మాట అంటాడు. అదేంటంటే, ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణిచివేయాలని చూస్తే నేను ఈ చిన్న దేశం వైపు నిలబడతాను. ఈ చిన్న దేశంలో ఒక పెద్ద మతం ఒక చిన్న మతాన్ని అణగద్రొక్కాలని చూస్తే నేను ఈ చిన్న మతం వైపు నిలబడతాను. ఈ చిన్న మతంలో కులాలుండి ఒక పెద్ద కులం ఒక చిన్న కులాన్ని అణగద్రొక్కాలని చూస్తే నేను ఆ చిన్న కులం వైపు నిలబడతాను. ఆ చిన్న కులంలో ఒక యజమానుడు తన పనివాడిని అణిచివేయాలని చూస్తే నేను ఆ పనివాడి వైపు నిలబడతాను. ఆ పనివాడు వాళ్ళ ఇంట్లో తన భార్య హక్కులని కాలరాస్తుంటే తన భార్య హక్కులని అణిచివేయాలని చూస్తే నేను ఆ పనివాడి భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది ఏంటంటే, అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువే అంటాడు పెరియార్. ఈరోజు చాలామంది ఆడవాళ్ళకి ఆస్తి